నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధించిన హత్యల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. తను మాట్లాడుతూ నిజంగా కోటంరెడ్డికి ధైర్యం ఉంటే సిబిఐకి ఇచ్చి ధైర్యంగా ఎదుర్కొని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడే మాటల్ని, అంటే ఈ విషయం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎలా చూడాలంటారు? ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా 40 రోజుల నుంచి 50 రోజుల వరకు దొంగ పోలీస్ ఆటాడాడు. అది అందరికీ తెలుసు. అసలు ఎక్కడ తిరిగాడు, ఫోన్ ఎక్కడ పెట్టాడు, అతను ఎక్కడున్నాడు, నోటీసులు కూడా తీసుకోకుండా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఉగాది చేసుకుంటున్నాను, శ్రీరామనవమి చేసుకుంటున్నానని చెప్పాడు. తర్వాత చూస్తే ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ యూజ్ చేస్తున్నాడని, ఆటో డ్రైవర్ ఫోన్లోంచి ఫోన్ చేశాడని ఎన్నో రకాల కథలు విన్నాం. చివరికి ఎక్కడో స్పాలోనే ఎక్కడో దొరికినట్లున్నాడు ఆయన. అంటే ఈయన కూడా ఈ రోజున మాట్లాడే దానికి వచ్చాడు అంటే అంతేలే. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి రాష్ట్ర ప్రజలకి ఏదో చెప్దాము చేద్దామని చెప్పి చూసినప్పుడు మరి బెయిల్ మీద బయటకు వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్తో మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం పెద్ద ఆశ్చర్యపడిన అవసరం లేదు అనిపిస్తుంది. అయితే అది కాక చూస్తే ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన కూడా బెయిల్ పైన ఉన్నటువంటి ఒక ఖైదీ. అది కాక మనం చూసుకుంటే 2019-24 దాకా కూడా బెయిల్ పైన ఉన్నటువంటి ఖైదీయే పూర్తి ముఖ్యమంత్రిగా మనం చూసాం. అయితే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చేసి ఆ హత్యకి సంబంధించినటువంటి ఒక మనుషులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నీతో అంతగాగారు కదా, మరి వాళ్ళు నీతో ఉన్నవాళ్లే కదా, నీకు వాళ్ళకి ఏం పడలేదో మాకు తెలీదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి ఈ యొక్క విషయం చూసుకుని ఉంటే ఇంకేదో కాన్సెప్ట్ అయితే గుర్తొస్తుంది. ఏంటి అదంటే ఏం చెప్తారు? వివేకానంద రెడ్డి హత్య. సొంత బాబాయిని చంపేశారు కదా మీరు. మరి అప్పుడు ఎవరితో? సొంత రక్తం పంచుకున్న బాబాయిని చంపేసి మరి ఆయనతో మీకు కూడా ఫోటోలు ఉండుంటాయి. అందరూ కలిసి అన్ని పనులు కార్యక్రమాలు చేసుకుని ఉంటారు. మంచి అయినా చెడైనా భోజనమైనా ఏదైనా అంతా ఒక చోట జరిగింది కదా. మరి అలాంటిది మరి ఎలా చంపేశారు అని అంటే ఎవరు సమాధానం చెప్తారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తారా సమాధానం? ఇక్కడ ఒక విషయం అండి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజున చెప్పారు. ఎలక్షన్కి 16 నెలల ముందు ఆయన రావటం, నేను టీడీపీలోకి వెళుతున్నానని, ఎమ్మెల్సీకి ఓటు కూడా వేశానని చెప్పారు. ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ ఆయన మీడియాలో ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. గోడకున్న చొక్కా తగిలించుకునే లోపుగా మరి బాబు కొడుకులను వేసేస్తాను, మా జగన్మోహన్ రెడ్డి అంటే చాలని చిటికలేసి మాట్లాడాడు. అప్పుడే చెప్పాడు బండికి గట్టి లాగేసి చంపేస్తాను కోటంరెడ్డిని అని కూడా. అప్పుడే ఆయన కూడా చెప్పారు ఎవరి బెదిరింపులకి నేను భయపడను, పోతే ప్రాణమే కదా, రండి చూసుకుందామని ఆయన మాట్లాడాడు. కానీ అమరావతి మహిళలకి ధైర్యంగా ఒక మహిళల్ని మనం గౌరవించాలని చెప్పేసి ఆ టెంపరీ వాష్రూమ్స్ అరేంజ్ చేయడం, వాళ్ళు షెల్టర్ ఇవ్వటం, భోజన ఏర్పాట్లు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదని చేశాడు ఆ రోజున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అప్పుడే ఆయన ఇవన్నీ కూడా ఈ వ్యతిరేకత వీళ్ళు రాష్ట్రానికి చేస్తున్నది ఏమీ లేదని చెప్పి తెలుసుకుని ఆయన బయటకు రావటం జరిగింది. మరి అప్పటి వరకు రౌడీలనే కదా పెంచి పోషించారు వీళ్ళు, వాళ్ళతోనే కదా. ఇప్పుడు సహజంగా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళతోటి ఫోటోలు దిగుతారు. ఈ రోజు నా ఫోటోలతో దిగటం వల్ల వచ్చిన తిప్పలే ఇవన్నీ అందరికీ. ఎవరితో ఫోటోలు దిగుతున్నారు, ఎందుకు దిగుతున్నారంటే చూసాం వెంకటేష్ నాయుడు. మరి ఇప్పుడు ఎంపీలతోటి ఎమ్మెల్యేలతోటి ఆయన ఫోటోలు ఉన్నాయి. అంత మాత్రాన ఈ లిక్కర్ మాఫియా అంతా వీళ్లే చేశారంటే కుదరదు కదా. అంటే ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నేను నెల్లూరు రెడ్డినే, నేను దొంగ పోలీస్ ఆటాడాను, నేను జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాను, నాకు మాట్లాడే హక్కు ఉందని ఈయన మాట్లాడుతున్నారు కదా. ఏ విధంగా హక్కు ఉందండి ఈయనకు మాట్లాడటానికి? అసలు ఈ రోజున రైతుల గురించి మాట్లాడతాడు. రైతులకు అసలు వీళ్ళు రైతు రథం అని చెప్పేసి 80% సబ్సిడీతో ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు రాగానే దాన్ని తీసేశారు. అది మర్చిపోయినట్లున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళు తెలుస్తుంది. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ ఏం చేసిందండి వీళ్ళని? ఎందుకు తీసేశారు? ఈయన చెప్తాడు పేపర్ చూడటం చూస్తే భయం వేస్తుందంట, టీవీ చూడాలంటే భయం వేస్తుందంట, 2024 ఎలక్షన్ తర్వాత అన్ని అరాచకాలేనని. అంటే డాక్టర్ సుధాకర్ మరణం ఎప్పుడు జరిగింది? ఇసుక గురించి మాట్లాడిన ఆయన శిరోమండనం చేసింది ఎవరు? అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఎవరు? అమర్నాథ్ గౌడను తగలబెట్టింది ఎవరు? పెట్రోల్ పోసి మీ సొంత ఎంపీనే తీసుకెళ్లి చంపేయాలని చూసింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారిని. ఈ అరాచకాలను ఎక్కడ జరిగినాయి? ఇంట్లో సొంత బాబాయిని నరికేసింది ఎవరు? తల్లిని చెల్లిని బయటకు నెట్టేసింది ఎవరు? ఇన్ని రకాల ఇవన్నీ కూడా మీ వైపు పెట్టుకొని ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు చేసింది ఏంటి? మాచర్లలో ఎంతమందిని గొంతు కోసారు కదా, తోట చంద్ర ఇది. మరి ఇది కనిపించలేదు ఆయనకు అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? అంటే ఈయన మాట్లాడే మాటలు ఆ స్క్రిప్ట్ ఎవరిచ్చారో కానీ కనీసం ఒక అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి. మనం మాట్లాడుతుంది ఏంటి? నిజాలు మాట్లాడట్లేదు కదా.
మరి ఆ స్క్రిప్ట్ కొంచెం జాగ్రత్తగా రెడీ చేసుకోవడం కూడా చేతకాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ కూడా ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు. అంటే ఇక్కడ ఏదో వీళ్ళకి అసలు వీళ్ళ పేరు ఎత్తలేదు, ఎవరి గురించి ఆయన మాట్లాడలేదు. అదే అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు, నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు, కాకపోతే ఒక సామాన్య పౌరుడిగా ఎమ్మెల్యేగా కాదు, పోలీసులకి ఒక 3 రోజుల క్రితమే తెలిసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్లుగా వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే అదిగాక చూసుకుంటే గతంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల పైన విమర్శలు చేస్తూ నానా మాటలు మాట్లాడారు. సో గతంలో కూడా పోలీసులు గుడ్డలుడు తీసి సమాజం ముందు మాట్లాడింది ఈయన. అవును. ఇప్పుడు కూడా ఎస్పీకి సంబంధించి ఎవరైతే నెల్లూరు ఎస్పీకి సంబంధించి కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీని మీద కూడా మరో కేసు నమోదు కాబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఈయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టాలన్నా మరి దానికి పర్మిషన్లు తీసుకోవాలి. మరి ఎందుకు తన కేసు గురించి మాట్లాడకపోయినా ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంకో కేసు గురించి మాట్లాడుతున్నారు. ఒక అతని మీద మర్డర్ ఏదైతే వీళ్ళు చేయబోయారో దాని గురించి, ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా బెయిల్ మీద ఉన్న ఒక ఖైదీ మాట్లాడొచ్చా అనేది పాయింట్. అదే విధంగా పోలీసుల్ని హోంగార్డుకి ఎక్కువ, కానిస్టేబుల్ కి తక్కువ అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరోసారి పోలీసుల్ని ఈ విధంగా అగౌరవపరుస్తూ, అంటే హోంగార్డ్ అంటే ఈయన స్థాయిలో తక్కువనా? అంటే కానిస్టేబుల్ అంటే అంత తక్కువ చులకనగా చేసి చూడాలా? అంటే ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించలేకుండా, లేకపోతే వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల కూడా ఈ విధంగా ప్రవర్తించే తీరు, అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించలేదు, ఈ రోజున అధికారం కోల్పోయి మీరు జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు రాలేదు. మరి దీని మీద పోలీసులు మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇది ఈ రోజున చిన్న విషయంగానో లేకపోతే ఏదో మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టంటే ఆయన చూసి ఇంకో 4 మాట్లాడతారు, ఇంకో 10 మంది మాట్లాడతారు. మరి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదో ఈజీగా తీసుకుంటారు కదండి పోలీస్ వ్యవస్థని. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళ చేత కూడా చివరికి నీతులు చెప్పించుకోవాల్సి వస్తుందా? వీళ్ళు కూడా ఈ రోజున ఆ రోజున జరగని విషయాలు కూడా జరిగినట్టుగా మాట్లాడుతుంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా దొంగ పోలీసు ఆటాడారో మర్చిపోయి ఈ రోజున వచ్చేసి ఇలాంటి నీతులు చెప్పటాన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు. ఆయన అంటున్నారు, ఆయనకేదో పాపం ఏదైతే మనం చేసే వీడియో కింద మెసేజ్లు వస్తాయో ఆ కామెంట్స్ కూడా చాలా చెప్తున్నాడు అనమాట, మాకు చాలా సానుకూలంగా వస్తున్నాయి. ఎలా వస్తాయి వీళ్ళకి అనుకూలంగా? ఎవరు పెడతారు? ఒకసారి ఈ రోజు ఈయన చేసిన వీడియో కింద చూడమనండి, ఎవరు ఏ క్వశ్చన్స్ వేస్తారు దానికి ఆన్సర్ చేయమనండి. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు, చేసిన పనులు ఎక్కడా కూడా వీళ్ళు చేసిన కుంభకోణాలు, మాఫియాలు రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు మేమే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏళ్తామన్నట్లుగా చేశారు. ఈ రోజున అందరూ కూడా దొరికిపోయారు దొంగలు. మళ్ళీ వాళ్లే బెయిల్కి అప్లై చేసుకుని బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటివన్నీ అనుచిత వ్యాఖ్యలన్నీ చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ రోజున చివరికి ఒక దేనికైనా సరే ఒక సమ ఉజ్జి ఉండాలి అనేది కూడా మరి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. అదే అదిగాక మనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడాడు అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఈయనకి రెడ్లు సామాజిక వర్గం ఒకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి అదే కదా, కమ్మని కమ్మతో తిట్టించాలి, కాపుని కాపుతో తిట్టించాలి, బ్రాహ్మణులతో తిట్టించాలి, రెడ్డిని రెడ్డితో తిట్టించాలి. ఇదే ఒక అంటే కులాల్ని విభజించు పాలించనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏం చేయాలి? కలిసి ఉంటే కలసుఖం అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కలిసి ఉన్న వాళ్ళని ఏ విధంగా విడగొట్టాలి? కుండెడ పాలల్లో ఒక విషం చుక్క చాలన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక విషం, ఆ విషం చుక్క ఎప్పుడు ఆ పాలల్లో వేస్తాడో అది మరి దేనికి లేకుండా విరిగిపోతుంది. ఇట్లాంటి వ్యక్తుల చేత ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టించేదే అందుకు. ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు లేక మన గతంలో ఎన్నో విన్నాం, ఎవరు కూడా మాట్లాడమని చెప్పేసి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఈయనకేంటంటే బెయిల్ ఇప్పించాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి బెయిల్ మాట్లాడకపోతే నీ బెయిల్ రద్దు చేపిస్తానని చెప్పి బెదిరించుంటాడు. వీళ్ళకి బెదిరించడం కొత్త ఏం కాదు, వీళ్ళందరికీ కూడా పుట్టుకతో వచ్చినవి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చేస్తారు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేతే ఇలాంటివన్నీ కూడా మాట్లాడించడానికి కారణం అనేది అర్థమవుతుంది. సో చూద్దాం, మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ మాత్రం సంచలనం కింద మారింది. సో కంప్లీట్గా వివేకానంద రెడ్డి హత్యని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.